సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా కనుల పండుగగా జరిగింది. ఆలయాల ఆవరణలో ఏర్పాటు చేసిన షామియానాలు, చలువ పందిళ్లలో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా సాగగా భక్తులకు వడపప్పు, బెల్లం పానకం, పులిహోర, సిర ప్రసాదాలను స్వీకరించగా అన్న ప్రసాదాన్ని కూడా తీసుకున్నారు. కళ్యాణ వేడుకల అనంతరం ఆలయాల్లో మహిళలచే కుంకుమ పూజలు కూడా నిర్వహించారు. సీతారాముల ఉత్సవమూర్తుల విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి కళ్యాణ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణల్లో భక్తులు తీర్థ ప్రసాదాలతో పాటు వడపప్పు, బెల్లం పానకం ప్రసాదాలను స్వీకరించగా అన్న ప్రసాదాన్ని కూడా తీసుకున్నారు. ఆలయ ఆవరణ ముందు వేసిన ప్రత్యేక మండపానికి హనుమ, లక్ష్మణ సహిత సీతారాముల ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి మేళతాళాల మధ్య కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. వేద బ్రాహ్మణుల వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన కళ్యాణ ఘట్టంలో భాగంగా యజ్ఞోపవేత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు తదితర ఘట్టాలను అత్యంత వైభవోపేతంగా కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోనే భక్తులకు నీడనిచ్చేలా చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేయగా జోగినీలు, భక్తులు భక్తి శ్రద్ధల మధ్య కళ్యాణ వేడుకలను కనులారా తిలకించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా దేవాలయ ప్రాంగణం మొత్తం అలంకరణ చూపురులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కాగా గ్రామంలో తొలిసారిగా సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడంతో ఉత్సవ విగ్రహాలను రావుల లక్ష్మీ రవి దంపతులు అందజేయగా మాజీ ఎంపీటీసీ జాడి రజిత వెంకటేష్ దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, పుస్తే మట్టలు అందజేశారు. ఉత్సవ విగ్రహాలకు కిరీటాలను మామిడి సంతోష్ కుమార్ దంపతులు అందజేశారు. శ్రీరామనవమి సందర్భంగా 21 ఎడ్ల బండ్లతో పాలపొరక తెచ్చి ఆలయం వరకు పలు వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ పండుగను గ్రామస్తులంతా కలిసిమెలిసి చేసుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో శ్రీమంతుల సాయినాథులాచార్యులు, వారి మిత్ర బృందం, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ రామానుజాయ నమః. ఈ రోజున అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ యొక్క మహాలక్ష్మీదేవి స్వరూపిణి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము మన పెద్దంపేట గ్రామంలో అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఆ యొక్క స్వామివారికి విశేషమైనటువంటి ఆ యొక్క ఎదుర్కోలు కార్యక్రమము, అదేవిధంగా వివాహ కళ్యాణ మహోత్సవ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. అందుకు ఆ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా మంగళహారతులు కరతాల ధ్వనులతో విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ తర్వాత ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఆ యొక్క అన్న వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఆ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పెద్దంపేట గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం 3 రోజులు చేయడం జరిగింది. మొదటి రోజు స్వామివారి అభిషేకము మరియు జలాదివాసము, తర్వాత ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ధనాదివాసము చేయడం జరిగింది. మరియు ఉదయం అది శ్రీరామనవమి రోజు ఉదయం 6 గంటలకు స్వామివారి అభిషేకం చేయడం జరిగింది. తదుపరి అలంకరణ చేయడం జరిగింది. మరియు స్వామివారి ఎదుర్కోలు చేసుకొని సీతారామచంద్రమూర్తిని మండపం దగ్గరికి తీసుకొచ్చేసి స్వామివారికి కళ్యాణం చేయడం జరిగింది. తదుపరి సాయంత్రం వేళలో మన ఉంజాల సేవ కానీ దీపోత్సవ కార్యక్రమం కానీ చేయడం జరుగుతుంది. మరియు 7వ తారీఖు తేదీన స్వామివారి పొద్దున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు శోభయాత్ర తీయడం జరుగుతుంది. తదుపరి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది స్వామివారికి. ఇంతటితో కార్యక్రమం అనేది సమాప్తం అవుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.